దుర్గాదేవి జ్యోతిషాలయం ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణ, చేతబడి నివారణ, వశీకరణ చేయబడును, గుప్త నిధులు తీయబడును. గురూజీ గోపరాజు గారు. ఫోన్ నంబర్ 9642964291. జనవరి 31 వృశ్చిక రాశి వారికి ఈ తేదీన రేపైతే ఇది మీకు అవుతుంది. నమో వినాయకాయ నమః. శ్రీమాత్రే నమః. జై సంతోషిమాత. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్కి స్వాగతం. ఇక వృశ్చిక రాశి వాళ్లకు రేపు జనవరి 31వ తేదీన ఏం జరగబోతుందో, రేపటి ఫలితాలు ఎలా ఉన్నాయి అనే పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఇక ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. అప్పుడే మీకు మేము పూర్తి వివరాలను అందించగలుగుతాము. ఇక వివరాల్లోకి వస్తే కనుక, ఈ రాశి వాళ్లకు ఆర్థిక పరంగా చూస్తే కనుక మీకు వాయిదాలు వేసే అలవాటుని మానుకోవాలి. అలాగే మీరు చేసే పనులన్నిటినీ కూడా మీరు వాయిదాలు వేస్తూ ఉంటారు. దీర్ఘకాలికంగా చేస్తున్న రుణ ప్రయత్నాలు అనేవి రేపటి రోజున కలిసి వస్తాయి. కొంత ఉపశమనం అనేది కలుగుతుంది. ఆర్థిక పరిస్థితులు, ఆర్థిక రుణాలు అనేవి మీకు మార్పులు జరుగుతాయి. అలాగే మీరు ఒకరికి అప్పు తీర్చడం కోసం వేరొకరి దగ్గర అప్పు చేస్తూ ఉంటారు తప్ప మీకు అప్పులు అనేవి తీరిపోవు. మీకు కొన్ని సమస్యలు అనేవి ఎప్పటికీ తీరిపోని సమస్యలుగా కనిపిస్తూ ఉంటాయి. వాటిని బట్టి మీరైతే కలత చెందుతారు. రేపటి రోజున ఇలాంటి వాతావరణం అనేది మీకు కనిపిస్తుంది. దీన్ని బట్టి మీరైతే కొంత అనుకూలంగా లేకపోవడం, అదేవిధంగా మీరు చేస్తున్న పనులనేవి బద్ధకంగా కొనసాగడం పట్ల మీరైతే నిరాశకు గురవుతారు. పనులను వాయిదా వేస్తూ ఉంటారు. పనుల పట్ల ఆసక్తి తగ్గిపోతుంది. మీరు దీనికి సంబంధించి చాలా మనసులో కృంగిపోతూ ఉంటారు. మీ ఎదుగుదల కోసం మీరు అనేక రకాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు. అన్ని రంగాల్లో ఉన్న వారికి కూడా మీరు కొంత ఇబ్బందికరంగానే ఉంటుందని మీకు చెప్పుకోవాలి. దీనికి సంబంధించి మీరైతే ప్రయత్నాలను చేస్తూ ఉంటారు. ప్రయత్నాలు చేసి చేసి విసిగిపోతారు తప్ప వాటిలో విజయాన్ని అయితే పొందుకోలేకపోతారు. దీనికి సంబంధించి కొన్ని చెడు ప్రయోగాలు, చెడు దృష్టి అయితే మీ పైన ఉండటం మూలాన ఈ విధంగా జరుగుతుంది. దీనికి కారణం మీరు మంచి మనస్తత్వం కలవారు. ఇతరులకి సహాయం చేయడానికి ముందు ఉంటారు. ఇటువంటి మంచి మనసున్న వారిని అనేక మంది స్నేహితులు ఏర్పడుతూ ఉంటారు. మీ చుట్టూ ఉన్నవారు మిమ్మల్ని ప్రత్యేకంగా చూస్తారు. దీనిని బట్టి ఓర్చుకోలేని వారు కొంతమంది మీపై చెడు దృష్టితో ఉన్నారు. వారి యొక్క దృష్టి ప్రభావంగా మీకైతే కొన్ని పరిస్థితులు, కొన్ని నష్టాలు ఎదుర్కోబోతున్నారు. ఎందుకంటే కనుక నర దృష్టికి నల్లరాయే బద్దలవుతుందని అంటూ ఉంటారు పెద్దలు. ఇట్టి విధంగా చెడు దృష్టి ప్రభావం అయితే మీ పైన అధికంగా ఉంటుంది. దీని నుంచి తప్పించుకోవడానికి మీరైతే చాలా విధాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ కారణం ఏమిటో మీకు తెలియకుండానే మీరు నష్టాల్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. వివాదాల్లో చిక్కుకుంటూ ఉంటారు. మానసిక అశాంతికి లోనవుతారు. కుటుంబ గొడవలు, అలాగే మనస్పర్ధలు, చిన్న చిన్న భార్యాభర్తల సమస్యలు, అలాగే స్నేహితులతోనూ బంధువులతోనూ ఎవరితోనూ సఖ్యత సంబంధాలు అనేవి సరిగ్గా ఉండవు. దీనిని బట్టి మీరైతే కలత చెందుతారు. మానసికంగా ఒత్తిడికి లోనవుతారు. ఆరోగ్యం కొంతమేరకు అనారోగ్య బారిన పడి మీరైతే కలత చెందే అవకాశం కనిపిస్తుంది. దీనికి సంబంధించి మీరైతే ప్రతి విధమైన ప్రతికూలతల్ని అనుకూలంగా మార్చుకోవడానికి మీకైతే చక్కటి పరిష్కార మార్గాలు ఉన్నాయి. కానీ వాటిని మీరు గుర్తించలేకపోతున్నారు. మీరైతే ఖచ్చితంగా శివారాధన చేసుకోవడం ద్వారా మీరైతే చక్కటి శుభ ఫలితాలను పొందుకుంటారు. అలాగే హనుమాన్ చాలీసాను పఠించడం ద్వారా ప్రతి విధమైన చెడు దృష్టి, చెడు చూపు అనేది మీ మీద నుండి తొలగిపోతుంది. అలాగే శుభతిథి ఉన్న మంగళవారం రోజున హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి. ధూపదీప నైవేద్యాలతో లక్ష్మీదేవిని ఆరాధించండి. దీని ద్వారా మీ గృహంలోనూ అలాగే మీ జీవితంలోనూ పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. దీని ద్వారా మీకైతే చక్కటి ఫలితాలు కలుగుతాయి. దీనిని బట్టి మీరు సంతోషపడే విధంగా అనుకూల ఫలితాలు, మార్గాలు అయితే మీ ముందుకు రాబోతున్నాయి. మీరు చేసే మార్గాల్లోనూ ఫలితాలు మీకు చక్కటివి ఆశించిన విధంగా ఉంటాయి. వ్యాపార రంగాల్లో పెట్టుబడులు పెట్టిన వారు కొంత సమయం వేచి చూసి ఆచితూచి ఆలోచించిన తర్వాతే పెట్టుబడులు పెట్టాలి. మీ కాలం అనుకూలంగా ఉందని మీకు పూర్తి నమ్మకం వచ్చినప్పుడు మాత్రమే ముందడుగు వేయాల్సి ఉంటుంది. పెట్టుబడుల విషయంలో మాత్రం అప్రమత్తంగా ఉండండి. భాగస్వామ్య వ్యాపారం చేసేవారు భాగస్వామ్యులతో కాస్త సామరస్యంగా ఉండడానికి ప్రయత్నించండి. లేదంటే మనస్పర్ధలు ఏర్పడి అవి పెద్ద గొడవలుగా మారిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి కుటుంబ వ్యక్తుల పట్ల, ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఎన్ని అవసరతలు ఉన్నా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా పట్టుదల, కృంగిపోని ఆత్మవిశ్వాసంతో మీరైతే ముందుకు వెళతారు. కాబట్టి ఈ గుణమే మిమ్మల్ని కాపాడుతుంది. మీ మంచితనం దేవుడు మిమ్మల్ని అనుగ్రహించడానికి చక్కని సమయముగా, సరైన అవకాశంగా ఉపయోగపడుతుంది. దీని ద్వారా మీరైతే ప్రతికూలమైన ఫలితాల నుండి అనుకూలంగా మార్చుకోబడతారు. చూశారు కదండి ఈ రాశి వారి యొక్క దిన ఫలితాలను. ఇదే విధంగా ప్రతిరోజు రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.